ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణ మాసంలో ఏటా నిర్వహించే ఈ పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు ఏడాది పొడవునా తెలిసి తెలియక జరిగిన అపచారాలు, దోషాల నివారణార్థం ఈ ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు. వైదిక కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధనతో ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారితో పాటు ఉపాలయాల్లోని దేవతలకు సమర్పించే పవిత్ర మాలలను ప్రత్యేకంగా పూజించి ప్రతిష్ఠించారు. ఆలయ శుద్ధి, దోష నివారణతో పాటు అమ్మవారి సన్నిధి మరింత పవిత్రంగా ఉండాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆలయ చైర్మన్ బి రాధాకృష్ణ గాంధీ, ఈవో సీనానాయక్ తో పాటు వైదిక కమిటీ సభ్యుల సమక్షంలో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఆలయ స్థానాచార్య శివప్రసాద్, వైదిక కమిటీ ప్రధాన అర్చకులు కోటా ప్రసాద్, ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, వేద పండితులు షణ్ముఖ శాస్త్రి ఆధ్వర్యంలో మంత్రోచ్చరణలు నిర్వహించారు. అనంతరం ఉప ప్రధాన అర్చకులు కోటా రవి, శంకర్ శాండిలతో పాటు అర్చక బృందం సంయుక్తంగా హోమాలు, పవిత్ర ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు కొనసాగనున్న నేపథ్యంలో ఆలయంలోని ప్రత్యేక అర్జిత సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులు పవిత్రోత్సవాల విశిష్టతను తెలుసుకుని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు. మాజీ సీఎం జగన్ కు బలహీన వర్గాల సంక్షేమం, సాధికారత గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా విమర్శించారు. బీసీలు, దళితులకు నామినేటెడ్ కాంట్రాక్టులు, ప్రభుత్వ పనుల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన గత ప్రభుత్వం ఆ హామీని ఎంతవరకు అమలు చేసిందో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. కనీసం 1% కాంట్రాక్టులైనా ఆ రిజర్వేషన్ కింద కేటాయించరా అని నిలదీశారు. ఉన్నత విద్యారంగంలోనూ బీసీలు, దళితులకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని పార్థసారథి ఆరోపించారు. వైస్ ఛాన్సలర్ వంటి కీలక పదవుల్లో బలహీన వర్గాలకు అవకాశం కల్పించి ఉంటే నిజమైన సామాజిక న్యాయం కనిపించేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాజకీయ నినాదాలతో ప్రజలను మభ్యపెట్టారని జగన్ పై పార్థసారథి మండిపడ్డారు. బీసీలు, దళితుల సంక్షేమం విషయంలో మాటలకు, చేతలకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. ఒక్క సూచన కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తిగా ఈ రాష్ట్ర సమస్యల గురించి కానీ, ప్రజలకు మేలు చేసే విషయాల్లో కానీ కన్స్ట్రక్టివ్గా, నిర్మాణాత్మకంగా ఒక్క సూచన కూడా చేయలేదంటే ఈయన అసలు రాజకీయాలకి తగునా కాదా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజమైపోయిద్ది అనే ఒక భ్రమలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తను 5 సంవత్సరాల పరిపాలనలో చేసింది చెప్పుకోవటానికి ఏమీ లేకపోవడంతో ఈ ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ అబద్ధాలని ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే అబద్ధాలని వారి పార్టీ కార్యకర్తల ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలంతా అమాయకులు కాదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, ఆ గొడ్డల పార్టీ గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నిజంగా నీకు ప్రజల సమస్య మీద బాధ్యత ఉంది, ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి అనే ఆలోచన ఉన్నట్లయితే ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు చర్చించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయటానికి, ప్రజలు రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి అత్యున్నత వేదిక శాసనసభ, పార్లమెంటు. నువ్వు ఎందుకు శాసనసభకు వచ్చి నువ్వేదైతే ప్రెస్ మీట్లో ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నావో, ఎందుకు శాసనసభకు వచ్చి మీరు ప్రజల సమస్యల మీద చర్చించట్లేదో ముందు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను అంటే నువ్వు చేసి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి చేసిన విధ్వంసం, నువ్వు చేసిన అరాచక కార్యక్రమాలు, నువ్వు చేసిన దోపిడీలు, నువ్వు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులకి చేసిన వేసిన గొడ్డలి వేటు బయటకు వస్తాయి, చర్చకు వస్తాయని చెప్పేసి పిరిగితనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారిపోయిందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. సరే, అసెంబ్లీ ఈరోజు ఎల్నినో గురించి మొసలి కన్నీరు కార్చేశారు.
రైతుల పట్ల ఏదో ప్రేమ ఉన్నట్లు, రైతులకు ఏదో చేయాలనే ఆలోచన ఉన్నట్లు ఉపన్యాసం చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను, సరే శాసనసభ సమావేశాల నుంచి పిరిగితనంతో మీరు అటెండ్ కావట్లేదని పక్కన పెడదాం. మీకు శాసనమండలిలో బలం ఉంది. నువ్వు ఏదైతే మొసలి కన్నీరు కారుస్తున్నావో ఎల్నీలో సమస్యల గురించి, మరి మీ పార్టీ శాసనమండలి సభ్యుల్ని ఎందుకు ఎల్నీలో మీద చర్చ పెట్టండి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించండి, ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పేసి ఎందుకు సూచన కానీ ఉత్తర్వులు కానీ ఎందుకు ఇవ్వలేకపోయావో ఈరోజు ఎల్నీలో గురించి మాట్లాడుతున్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి ప్రజలకని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆటో ఢీకొన్న ఘటనలో 7 మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా అధికారులు వివరించారు. తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎల్లప్పుడూ పర్యవేక్షించాలని సీఎం సూచించారు. నేపాల్ను ముంచెత్తిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్ర యాత్రికుల వివరాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ సహాయంతో వివిధ మార్గాల ద్వారా తెలుగువారి క్షేమ సమాచారాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మానసరోవర్ యాత్రకు వెళ్లి వరదలో చిక్కుకున్న వారిలో ఏపీకి చెందిన యాత్రికులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో మానస సరోవర యాత్రను నిర్వహించే వివిధ ప్రైవేట్ టూరిస్టు సంస్థలు, ప్రయాణ ఏజెన్సీలతో మాట్లాడిన ఆర్టీజీఎస్ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. తిరుపతికి చెందిన 28 మందితో కూడిన యాత్రికుల బృందం ప్రస్తుతం నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో ఉన్నట్లు గుర్తించారు. వారు ఖాట్మాండ్లోని ఎల్లకొండ వద్ద ఉన్న ఒక హోటల్లో సురక్షితంగా బస చేసినట్లు ఆర్టీజీఎస్ అధికారులు ధృవీకరించుకున్నారు. వెంటనే తిరుపతి యాత్రికుల బృందంతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎలాంటి సహాయం కావాలన్నా తక్షణం తమను సంప్రదించాలని సూచించారు. సమయానికి స్పందించి తమను పరామర్శించినందుకు ఆర్టీజీఎస్ అధికారులకు యాత్రికుల బృందం ధన్యవాదాలు తెలపడమే కాకుండా తామందరం సురక్షితంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే నేపాల్లో మళ్లీ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున యాత్రికులు ఎవరూ బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కూడా కేంద్ర విదేశాంగ శాఖ, నేపాల్ రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అక్కడ ఉన్న తెలుగు వారందరినీ సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నమస్తే అండి. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, సెక్రటరియట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ నుంచి అంతా కూడా కాల్స్ వస్తూ ఉంది. మన అందరూ సేఫ్గా ఉన్నామో లేదా మన గురించి అంతా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిండది. సో అందరికీ నేను ఆల్రెడీ మెసేజ్ పంపించాను, వీఆర్ ఆల్ సేఫ్ అని. సో దిస్ ఇస్ జస్ట్ ఫార్మల్ మెసేజ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ దోస్ హు ఆర్ ఎంక్వైర్ అబౌట్ us, టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సీఎం, ఎవ్రీవన్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ ఆల్ సేఫ్, అందరూ చాలా సురక్షితంగా ఉన్నాము. సింగనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో వేద పారాయణ ఉద్యోగులకు ఎంపికైన వేద పండితులను ఎమ్మెల్యే బోండా ఉమా సన్మానించారు. లోకక్షేమం కోసం దేవాలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. 2017 తర్వాత వేద పండితులు నియామకాలు జరగలేదని బోండా ఉమా తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 792 వేద పారాయణ పోస్టులను విడుదల చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 520 మంది వేద పండితులకు ఉద్యోగాలు లభించడం సంతోషకరమని తెలిపారు. వేద పండితుల సమస్యను తాను అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. బ్రాహ్మణుల సంక్షేమానికి, వేద సంస్కృతి పరిరక్షణకు తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బోండా ఉమా స్పష్టం చేశారు. సింగనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో వేద పారాయణ ఉద్యోగులకు ఎంపికైన వేద పండితులను ఎమ్మెల్యే బోండా ఉమా సన్మానించారు. లోకక్షేమం కోసం దేవాలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. 2017 తర్వాత వేద పండితులు నియామకాలు జరగలేదని బోండా ఉమా తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 792 వేద పారాయణ పోస్టులను విడుదల చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 520 మంది వేద పండితులకు
పండితులకు ఉద్యోగాలు లభించడం సంతోషకరమని తెలిపారు. వేద పండితుల సమస్యను తాను అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. బ్రాహ్మణుల సంక్షేమానికి, వేద సంస్కృతి పరిరక్షణకు తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బోండా ఉమా స్పష్టం చేశారు. ఓకే నమస్కారం. ఇలా మన టెంపుల్లో ఒక వేద పండితులు భాస్కర్ గారు అని ఉన్నారు. భార్గవ్ గారని సూర్యోపాసన చేస్తారు ఆదివారం. ఆయన కొంచెం ఉద్యోగం ఏదైనా చేసి పెట్టుండే, లెటర్ కూడా ఇస్తాను, కొంచెం చేసి పెట్టండి, కొంచెం సాయం చేసి పెట్టండి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయ మహామండపం 4వ అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన సమావేశ మందిరాన్ని చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఈవో సీరానాయక్ ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ జరిగిన పూజా కార్యక్రమం అనంతరం మందిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవస్థానంలో సమావేశ మందిరం ప్రాముఖ్యత, అవసరం గుర్తించి ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, ట్రస్ట్ బోర్డు సభ్యులు పి రాఘవరాజు, ఏ శ్రీనివాసరావు, శ్రీమతి ఎస్ సరిత, ఎం కళావతి, దేవస్థానం ఇంజనీరింగ్ పరిపాలనా అధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయ మహామండపం 4వ అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన సమావేశ మందిరాన్ని చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఈవో సీరానాయక్ ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ జరిగిన పూజా కార్యక్రమం అనంతరం మందిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవస్థానంలో సమావేశ మందిరం ప్రాముఖ్యత, అవసరం గుర్తించి ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, ట్రస్ట్ బోర్డు సభ్యులు పి రాఘవరాజు, ఏ శ్రీనివాసరావు, శ్రీమతి ఎస్ సరిత, ఎం కళావతి, దేవస్థానం ఇంజనీరింగ్ పరిపాలనా అధికారులు పాల్గొన్నారు. గత 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సుమారు 20 లక్షల కోట్ల ప్రాజెక్టులు వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ పేర్కొన్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఫ్యాక్షన్ ముసుగులో రక్తసిక్తం చేసిన జగన్ ఇప్పుడు నీతులు మాట్లాడటం సిగ్గుచేటని, ముందు ఆయన అసెంబ్లీకి వెళ్లాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత 2 ఏళ్ల
నెలల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సుమారు 30 లక్షల కోట్లు ప్రాజెక్టులు వచ్చాయని వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేస్తున్నాయని ఆమె తెలిపారు. తన రాజకీయ ఉనికిని కాపాడుకోవటానికే జగన్ ప్రయత్నిస్తారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలకు కోట్లు ప్రకటించి ప్రోత్సహించిన జగన్ నేడు ఏకగ్రీవాలు చేస్తే టికెట్లు ఇవ్వనని బెదిరించడం ఆయన పచ్చి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని తప్పుపట్టారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఫ్యాక్షన్ ముసుగులో రక్తసిక్తం చేసిన జగన్ ఇప్పుడు నీతులు మాట్లాడటం సిగ్గుచేటని ముందు ఆయన అసెంబ్లీకి వెళ్లాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు తగిన బుద్ధి చెబుతారని యామిని శర్మ హెచ్చరించారు. ఇంత ఫాస్ట్గా ఇంత 24 గంటలు 24/7 వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం అటు మోదీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కష్టపడుతూ ఉంటే తగదునమ్మా అనుకుంటూ మధ్యలో ప్రతిసారి వచ్చి ఏదో ఒక రకంగా ప్రజల్ని డిస్టర్బ్ చేయాలి, ఈ అభివృద్ధిని అడ్డుకోవాలి, లేకపోతే గనక నేనున్నాను అని చెప్పని తన ఉనికిని ఇంకా ప్రజల్లో చూపించుకోవాలని తాపత్రయపడుతున్నారు పాపం మాజీ ముఖ్యమంత్రి గారు. అఫ్కోర్స్ ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు, పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి కదా, అలా అప్పుడప్పుడు ఆ మాట కూడా అంటూ ఉంటాం. నాటి జగన్ వర్సెస్ నేటి జగన్. ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఈ ఎంత బాగా ఆయన అంటే ఒక ఊసరి వెళ్ళి కూడా అన్ని రంగులు మరి మారుస్తుందో మార్చదో కానీ రకరకాలుగా ఆయన మాట మార్చేయడం, మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి గారికి కొత్తేమి కాదు. అంతకుముందు ఎలక్షన్స్లో నవరత్నాలు అని చెప్పని ఏ ఒక్క రత్నం కూడా సరిగ్గా ఇవ్వలేదు, మాట మార్చారు, మడమ తిప్పేశారు, అంతా అయిపోయింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత పాపం మరి పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తే ఆయన అధికారంలో ఉంటే ఒక నీతి, ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక రీతి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆయన పత్రికలోనే వచ్చిందే చూపిస్తాను. ఆ రోజు ఏకగ్రీవం చేస్తే గనక కోట్లు ఇస్తాను అని చెప్పని అన్నారు. ఆ ఏకగ్రీవాల గురించి ఎక్కడ లేనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో తనలో నింపేసుకున్నాడు. పాపం నింపేసుకుని ఇంకా ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్యం గురించి ఇంతకంటే పెద్ద లెక్చర్ ఎవరు ఇవ్వలేరేనేమో అన్నంతగా ప్రజల్ని మభ్యపెట్టాలని కోట్లు ఇస్తాను అని చెప్పి అన్నాడు. నజరానాలో ప్రకటించారు. ఈ రోజు ఏమంటున్నారు, ఏకగ్రీవం చేస్తే తన సొంత పార్టీ ఇన్ఛార్జీలకి టికెట్ ఇవ్వమని అంటున్నారు. అంటే సొంత పార్టీ ఇన్ఛార్జీలను కూడా బ్లాక్ మెయిల్ చేయడంగా, థ్రెటన్ అంటే వాళ్ళని భయభ్రాంతులకి గురి చేసేటటువంటి దుస్థితి పాపం మన జగన్మోహన్ రెడ్డి గారిది అయినందుకు ఆ పార్టీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత చింతిస్తున్నారు. అయినా అసలు ఏకగ్రీవం అని చెప్పనంటే ఆ రోజున డప్పు కొట్టుకొని చప్పట్లు కొట్టిన వ్యక్తి ఈ రోజు ఎందుకు వణికిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు వచ్చిన బాధ ఏంటి, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? రాయలసీమపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందంటూ టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమ ప్రాజెక్టులను కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 2 నెలల్లోనే రాయలసీమ ప్రాజెక్టుల కోసం 13,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జీవో 365 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 198 మంది ప్రాజెక్టులను ముందుగానే ముగించారని, అందులో రాయలసీమకు చెందిన 102 ప్రాజెక్టులు ఉన్నాయని కాలువ శ్రీనివాసులు ఆరోపించారు. కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాజెక్టులను రద్దు చేయడం ఆ ప్రాంతానికి ద్రోహం చేయడమేనంటూ విమర్శించారు. రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగుతుందని కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు. రాయలసీమ క్షేమాన్ని, ప్రజల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకొని వాళ్ళు, రాయలసీమ ప్రయోజనాలను కాపాడడానికి ఎన్నడూ పనిచేయని వాళ్ళు ఈరోజు రాయలసీమ కరువును, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. వైసీపీ నాయకుల ముసుగులో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈరోజు రాయలసీమ వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ ప్రాజెక్టుల గురించి కానీ, రాయలసీమ రైతుల ప్రయోజనాల గురించి కానీ కించిత్ ఆలోచన చేసిన పాపాన పోలేదు. 5 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు చేసింది వీళ్ళు కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే. మేము 14-19లో 12,484 కోట్లు, అట్లాగే ఈ 2 ఏళ్ల కాలంలో మునుపెన్నడూ లేని విధంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెడుతూ రాయలసీమ భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి
దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వం పైన కుట్రలు చేసే పనిలో వైసీపీ నాయకులు బిజీగా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో విడుదల చేశాడు, జీవో నంబర్ 365. దీంట్లో 198 ప్రాజెక్టులను ప్రీక్లోజర్ చేశారు. అంటే ముందస్తుగా ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా రద్దు చేశారు. అప్పట్లోనే టెండర్లు పిలిచినవి, సగం పనులు జరిగినవి, ఇంకా పనులు ప్రారంభమై అప్పుడప్పుడే పుంజుకుంటున్న ప్రాజెక్టులు, రాష్ట్ర వ్యాప్తంగా 198 ప్రాజెక్టులను ముందస్తుగా రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి, దాంట్లో రాయలసీమ అత్యంత వెనుకబడిన రాయలసీమలోనే 102 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది మీరు రాయలసీమకు చేసిన ద్రోహం కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. మంగళగిరి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు మరింత మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే లక్ష్యంతో మంగళగిరిలో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ మోడల్ రైతు బజార్లో 102 కూరగాయల స్టాళ్లు, 54 పండ్లు, పూల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇతర వస్తువుల విక్రయాల కోసం మరో 60 ప్రత్యేక షాపులు అందుబాటులోకి రానున్నాయి. మంగళగిరిలోని నిడమరు రోడ్లో 18 కోట్ల వ్యయంతో మెగా వెజిటబుల్ మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. 5.90 ఎకరాల విస్తీర్ణంలో రిటైల్ హోల్సేల్ మార్కెట్లుగా ఈ వెజిటబుల్ మార్కెట్ను అభివృద్ధి చేయనున్నారు. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, పూలను నేరుగా మార్కెట్ చేసుకునేలా, అదే సమయంలో వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా మార్కెట్ను తీర్చిదిద్దనున్నారు. ఈ మోడల్ రైతు బజార్లో 102 కూరగాయల స్టాళ్లు, 54 పండ్లు, పూల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇతర వస్తువుల విక్రయాల కోసం మరో 60 ప్రత్యేక షాపులు అందుబాటులోకి రానున్నాయి. ఇక హోల్సేల్ మార్కెట్ను కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం 18 అన్లోడింగ్ ప్లాట్ఫామ్లు, 23 కూరగాయల షాపులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో రైతులు, హోల్సేల్ వ్యాపారులు తమ ఉత్పత్తులను సులభంగా తరలించి విక్రయించుకునేలా అవకాశం కల్పిస్తున్నారు. మార్కెట్కు వచ్చే రైతులు, వ్యాపారులు, వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోల్డ్ స్టోరేజ్, వెజిటబుల్ వాష్ ఏరియా, క్యాంటీన్, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. అలాగే మార్కెట్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలకు ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ హితంగా మార్కెట్ను అభివృద్ధి చేసేందుకు సోలార్ ఎనర్జీ, ఆర్గానిక్ కన్వర్టర్లు, గార్బేజ్ కనెక్షన్ వంటి ఆధునిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. అరబిందో ఫార్మా ట్రస్ట్ సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న ఈ మెగా వెజిటబుల్ మార్కెట్ మంగళగిరి మార్కెటింగ్ వ్యవస్థలో కీలక మార్పుకు దోహదపడనుంది. రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు, వ్యాపారులకు అవసరమైన మౌలిక వసతులు, వినియోగదారులకు సౌకర్యవంతమైన కొనుగోలు వాతావరణం కల్పించేలా ఈ మోడల్ రైతు బజార్ను రూపొందించనున్నారు. మొత్తంగా ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకోనున్న ఈ మెగా వెజిటబుల్ మార్కెట్ అందుబాటులోకి వస్తే మంగళగిరి ప్రజలకు, రైతులకు, వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఏం కనబడింది నీకు?
కాసేపు ప్రకటనలు.